మనకి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సింబల్స్ నుంచి మనకి నంబర్ ఆఫ్ బిట్స్ అనేటువంటిది అడగటం జరుగుతూ ఉంది. రైట్, వీ హ్యావ్ 4 types ఆఫ్ ద సేఫ్టీ, ద సేఫ్టీ సైన్స్ ఉంటుంది. అవి ఏందనేటువంటి చూద్దాం. సేఫ్టీ సైన్స్ 1 is for the possible danger and they must not be ignored. అంటే సేఫ్టీ సైన్స్ను మనం తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. వీ షుడ్ నాట్ బి ఇగ్నోర్ దెమ్. అది ప్రొహిబిటెడ్ సైన్ అని అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ సైన్ అని అవ్వచ్చు, డేంజరస్ వార్నింగ్ సైన్ అని అవ్వచ్చు, ఏదైనా కానీ అవ్వచ్చు. మనకి వీ షుడ్ నాట్ బి ఇగ్నోర్ దెమ్ అంటే వదిలేయకూడదు, తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. అలాంటి సైన్స్ కొన్ని ఉన్నాయి అన్నమాట. వాటి గురించి మనం చూద్దాం. రైట్, సేఫ్టీ సైన్స్ 1 ఈజ్ ఫర్ ద పాసిబుల్ డేంజర్ అండ్ దే మస్ట్ నాట్ బి ఇగ్నోర్. అంటే దెర్ మే బి సమ్ డేంజర్ ఉంది అక్కడ, దెర్ మే బి సమ్ డేంజర్ అని వాడు ఐడెంటిఫై ఇస్తున్నాడు. యూ షుడ్ నాట్ ఇగ్నోర్ దట్. సేఫ్టీ సైన్స్ ఆర్ 4 types అండి. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. రైట్, 4 types ఉంటాయి అన్నమాట. దాంట్లో ఫస్ట్ ఉన్నది ప్రొహిబిటెడ్. ప్రొహిబిటెడ్ అంటే ఏంటంటే యూ షుడ్ నాట్ డూ. రైట్, ప్రొహిబిటెడ్ యూ షుడ్ నాట్ డూ. ఇంకోటి ఉంటుంది మ్యాండేటరీ సైన్ అనేది, యూ హ్యావ్ టు డూ. రైట్, యూ హ్యావ్ టు డూ. సో ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి, ప్రొహిబిటెడ్ సైన్ రైట్, ప్రొహిబిషన్ సైన్, ఇవి కొన్ని సైన్స్ ఉంటుంది. నెక్స్ట్ వార్నింగ్ సైన్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అన్నీ. రైట్, వార్నింగ్ సైన్స్ ఉంటుందండి. నెక్స్ట్ చూడండి మ్యాండేటరీ సైన్స్ ఉంటాయండి, మ్యాండేటరీ సైన్స్. నెక్స్ట్ చూడండి ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉంటాయండి. రైట్, ఇన్ఫర్మేషన్. రైట్, అంటే నేను మొత్తం 4 types ఉన్నాయి కదా, అదే అంటున్నాడు కదా, దేర్ ఆర్ 4 types ఆఫ్ సైన్స్ ఆర్ దేర్. రైట్, ప్రొహిబిటెడ్ సైన్స్ అంటే ఏంటంటే యూ కెనాట్ డూ దట్. అందువల్ల ప్రొహిబిటెడ్ సైన్లో మీకు ఎప్పుడు కూడా ఇలాగ ఒక క్రాస్ బార్ ఉంటుంది. రైట్, ప్రొహిబిటెడ్ సైన్లో మీకు క్రాస్ బార్ ఉంటుంది. అది మీరు తప్పనిసరిగా చేయకూడదు. ఏదైతే కనుక క్రాస్ బార్ ఇచ్చాడో ప్రొహిబిటెడ్, యూ షుడ్ నాట్ డూ దట్. నెక్స్ట్ అంటే వార్నింగ్ సైన్. రైట్, చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ సైన్. అంటే మన ఇండస్ట్రీకి వెళ్తున్నామండి, అక్కడ ఒక బోర్డు ఉంటుంది వార్నింగ్ సైన్. అంటే ఏంటి, వియర్ ద ప్లగ్, సో దట్ ఇయర్లోకి ప్లగ్ పెట్టుకోండి. ఒకవేళ లేదనుకోండి ఏమవుతుందండి, చాలా హెవీ నాయిస్ వచ్చి ద ఇయర్స్ అనేటువంటిది దెబ్బతింటానికి ఛాన్స్ ఉంటుంది. వియర్ ద హెల్మెట్, అది వార్నింగ్ సైన్. అంటే అంటే ఏంటంటే మీరు హెల్మెట్ పెట్టుకోవాలి. సపోజ్ మీరు షెడ్లోకి వెళ్ళారు అనుకోండి, షెడ్లోకి వెళ్ళారు, అక్కడ అప్పర్ క్రేన్స్ ఉంటుంది కదండి, ఈఓటీ క్రేన్స్ అనేటువంటిది మూవ్ అవుతూ ఉంటుంది. సో దెర్ మే బీ ఛాన్సెస్ టు డ్రాపింగ్ ద బోల్ట్స్ ఆర్ నట్స్. లేదంటే అక్కడ దాని మీద ఏదన్నా సరే మనకు టూల్ ఉండొచ్చు, ఆ టూల్ అనేది డ్రాప్ అంత హైట్ నుంచి వచ్చేసి మనం హిట్ చేయొచ్చు, హెడ్ ఇంజురీ అవుతుంది. అదే హెల్మెట్ ఉందనుకోండి, హెల్మెట్ కెన్ సేవ్ యువర్ హెడ్. సో ఇలాంటివి అనమాట వార్నింగ్ సైన్స్. అండ్ అడుగుతాడండి వియర్ ద గ్లౌజెస్, సో ద గ్లౌజెస్ వేసుకోవాలి. లేదంటే అనుకోండి లైవ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఎక్కడన్నా ఉండడానికి ఛాన్సెస్ ఉందా. వియర్ ద సేఫ్టీ షూస్. రైట్, అది ఒక సింబల్ అనమాట. రైట్, సేఫ్టీ షూస్ వేసుకోవాలి. లేదంటే అనుకోండి ఎక్కడైనా సరే మీరు స్లిప్ అయి పడతానికి ఛాన్స్ ఉంది. వియర్ ద యాప్రాన్. రైట్, అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీని ప్రివెంట్ చేయడానికి యాప్రాన్ వేసుకోమంటాడు. యూ హ్యావ్ టు వేర్ ద యాప్రాన్. ఇలా అనమాట డేంజర్, ఇలా అనమాట. అంటే ద వార్నింగ్ సైన్స్. సపోజ్ మనం హాస్పిటల్కి వెళ్ళినా సరే మీకు రేడియేషన్ సైన్ సింబల్ ఒకటి ఉంటుంది అక్కడ, అది కూడా ద వార్నింగ్ సైన్. సో ఇట్లా మనకి వార్నింగ్ సైన్స్ అనేటువంటిది వీ హ్యావ్ టు ఫాలో దట్ వార్నింగ్ సైన్స్. వియర్ ద మాస్క్, రెస్పిరేటరీ మాస్క్ అంటాడు, యూ హ్యావ్ టు వేర్ ద మాస్క్. లేదంటే ఫ్యూమ్స్ను మనం బ్రీత్ చేసి మనకి హెల్త్ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి వార్నింగ్ సైన్స్ అన్నమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్ మ్యాండేటరీ సైన్స్. రైట్, మ్యాండేటరీ సైన్స్ కూడా మీరు తప్పనిసరిగా ఆ పని చేయాలి మీరు. ఇట్స్ మ్యాండేటరీ సైన్స్.
రైట్, మ్యాండేటరీ, ఇట్ షుడ్ బి ద మ్యాండేటరీ. ఇలా మీకు మ్యాండేటరీ సైన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ చూద్దామండి ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇన్ఫర్మేషన్ సైన్స్ మనకు రెండే ఉంటుంది. ఒకటి హెల్త్ ఇన్ఫర్మేషన్ సైన్ ఒకటి ఉంటుంది, ప్లస్ సింబల్తో ఒకటి ఉంటుంది. ఇలా మరి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనమాట. లైక్ దిస్ వీ హ్యావ్ 4 types ఆఫ్ సైన్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్. రైట్, వన్ బై వన్ డిస్కస్ చేద్దాం మనం. రైట్, వాటి గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, సో ప్రొహిబిటెడ్ సైన్స్ అండి, చాలా ఇంపార్టెంట్ వన్. ప్రొహిబిటెడ్ సైన్స్ అంటే, ప్రొహిబిటెడ్ సైన్స్ అంటే ఏంటి? యూ కెనాట్ డూ దట్, ఐ మీన్ యూ కెనాట్ డూ దట్. రైట్, అది ప్రొహిబిటెడ్ సైన్స్. ఇది ఎలా ఉంటుంది అంటే చూడండి, సో ద సర్క్యులర్ షేప్ హ్యావింగ్ ఏ రెడ్ కలర్, ఇలా సర్క్యులర్ షేప్లో ఉంటుందండి, అది రెడ్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ చూద్దాము, ఒక క్రాస్ బార్ ఉంటుంది, అంటే ఇక్కడ ఒక సింబల్ ఉంటుంది, ఒక సింబల్ ఉంటుంది. అంటే సపోజ్ వీ హ్యావ్ ద సర్క్యులర్ ఉంటుంది, ఒక సింబల్ ఉంటుంది, లైక్ దిస్. సో ఇలా మనకి ఒక సింబల్ అంటే ఒక సర్క్యులర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే కదా, ఇది సర్కిల్ ఉంటుంది, వీ హ్యావ్ ద క్రాస్ బార్ ఉంటుంది. అంటే యూ షుడ్ నాట్ డూ దిస్. సో ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సర్క్యులర్ షేపింగ్ హ్యావింగ్ రెడ్ కలర్. సో ద సర్క్యులర్ షేప్ ఏదైతే ఉందో అది రెడ్ కలర్లో ఉంటుంది. ఐ మీన్ ద రెడ్ కలర్ బోర్డర్ అండ్ ద క్రాస్ బార్. సో ద క్రాస్ బార్ కూడా ఉంటుంది మనకి. రైట్, సో బ్లాక్ సింబల్ ఆన్ ద వైట్ బ్యాక్గ్రౌండ్. సో మీరు చూడండి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బ్లాక్ సింబల్ ఉంటుంది. రైట్, ఇక్కడ ఎలా ఉంది కదా, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ద బ్లాక్ సింబల్ ఉంది ఇక్కడ. సో సర్క్యులర్ బార్ అండ్ క్రాస్ బార్ ఎప్పుడు కూడా రెడ్ కలర్లో ఉంటుంది. రైట్, బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సింబల్ ఏదైతే ఉందో అది బ్లాక్ కలర్లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది వైట్ కలర్లో ఉంటుంది. రైట్, 3 బిట్లు ఉన్నాయండి అక్కడ. 3 బిట్లు కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, ఏమున్నాయండి? 3 బిట్స్ ఏమున్నాయి? ఏదైతే కనుక రౌండ్ సర్కిల్ ఉందో అది ఏ కలర్లో ఉంటుంది అని అంటున్నాడు. క్రాస్ బార్ ఏ కలర్లో ఉంటుంది అంటున్నాడు. సో రెండు సేమ్ కలర్ కదా. సర్క్యులర్ బోర్డర్ ఏదైతే ఉందో అది, ద సర్క్యులర్ బోర్డర్ ఏదైతే ఉందో ఇది, అండ్ దిస్ క్రాస్ బార్, ఈ రెండు కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది. బట్ ఇఫ్ యూ సీ అబౌట్ ద సింబల్, సో సింబల్ ఎప్పుడు కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు కూడా వైట్ కలర్లో ఉంటుంది. బిట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ద ప్రొహిబిటెడ్ సింబల్స్, ప్రొహిబిటెడ్ సైన్స్లో ఏది ఏ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 3 types ఆఫ్ ద ప్రొహిబిటెడ్ సింబల్స్ ఉన్నాయి మనకి. ఇది 3నే ఉంటాయండి, ఎక్కువ ఉండవు మనకి. వార్నింగ్ సింబల్స్, మ్యాండేటరీ సింబల్స్ మనకి ఎక్కువ ఉంటుంది. సో నెంబర్ 1 ఈజ్ పెడెస్ట్రియన్స్ ప్రొహిబిటెడ్. అంటే పెడెస్ట్రియన్స్ అంటే నడుచుకుంటూ అక్కడ మనం వెళ్ళకూడదు అన్నమాట. నడుచుకుంటూ వెళ్తాం అనేది ప్రొహిబిటెడ్. ఎందుకండి? యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. హెవీ వెహికల్స్, హెవీ స్పీడ్స్ వస్తూ ఉంటుంది. ఆ ప్లేస్లో కనుక మీరు నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకనే వీడు ఈ సింబల్ ఇస్తాడు అన్నమాట. సో సింబల్ ఉండే హ్యూమన్ నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఇట్లా క్రాస్ బార్. సో ద క్రాస్ బార్ ఉందంటే అర్థం ఏంటంటే యూ షుడ్ నాట్ డూ లైక్ దిస్. సో ద పెడెస్ట్రియన్స్ ప్రొహిబిటెడ్, ఈ సైన్ మనకి ద ఫస్ట్ ప్రొహిబిటెడ్ సైన్. నెక్స్ట్ చూడండి ఏముందండి, స్మోకింగ్ నాక్డ్ ఫ్లేమ్ ప్రొహిబిటెడ్. ఇది ఫ్లేమ్, FLAME ఫ్లేమ్, ఇది ఫ్లేమ్. అంటే స్మోకింగ్ చేయకూడదు అక్కడ. రైట్, యూ కెనాట్ డూ ద స్మోక్. మళ్ళీ ఇంకోటి ఇచ్చాడు, నాక్డ్ ఫ్లేమ్. అంటే నాక్డ్ ఫ్లేమ్ ఏంటంటే చాలా చిన్న ఫ్లేమ్ కూడా మనకు అక్కడ ప్రొడ్యూస్ చేయకూడదు. ఎందుకంటే మేబీ అక్కడ చాలా డేంజరస్ కెమికల్స్ ఉండొచ్చు. ఒక చిన్న ఫైర్, ఒక చిన్న ఫ్లేమ్ వచ్చినా సరే బర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఫైర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో రైట్, అక్కడికి వెళ్ళి మీరు సిగరెట్ కాలుస్తూ కూర్చున్నారు అనుకోండి. సో దట్ సిగరెట్ కాలుస్తూ ఉంటే స్పార్క్స్ అనేటువంటిది, స్పార్క్ అనేది ఇట్ కెన్ ఫ్లై అండ్ ప్లేస్డ్ ఆన్ ద డేంజరస్ కెమికల్. రైట్, స్పార్క్ అనేది ఫ్లై అవి కెమికల్లోకి వెళ్ళింది అనుకోండి, ఇమ్మీడియట్గా బ్లాస్ట్ అవుతుంది. సో యూ కెనాట్ డూ దిస్. అందువల్ల ఏంటంటే స్మోకింగ్ అనేటువంటిది మనం ఏ ప్లేస్లో పెడితే అక్కడ మనం చేయకూడదు. నాట్ ఓన్లీ అక్కడనే కాదు, ఈవెన్ రోడ్స్ మీద కానీ,
ద పబ్లిక్ ప్లేస్లో కానీ వీ షుడ్ నాట్ డూ ద స్మోక్. సో నెక్స్ట్ చూడండి డు నాట్ ఎక్స్టింగ్విష్ విత్ వాటర్. అంటే సపోజ్ మీరు చూడండి, సో డీజిల్ బంక్ లేదా పెట్రోల్ బంక్ అని మీరు వెళ్ళారు అనుకోండి, అక్కడ ఫైర్ అవుతుంది అనుకోండి, అక్కడ మీరు వాటర్ అప్లై చేస్తారంటే అవ్వదు కదా, ఇంక్రీజ్ అవుతుంది ఫైర్. అలాంటి ప్లేసుల్లో ఈ యొక్క సింబల్ యూజ్ చేస్తాం. అంటే ఫైర్ అయినా సరే యూ కెనాట్ యూజ్ ద వాటర్. మరి ఏం చూస్తామండి, ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, పెట్రోల్ బంకుల్లో ఫైర్ అయింది అనుకోండి, ఏం యూజ్ చేస్తాం, ఫోమ్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేస్తాం. అదే ఎలక్ట్రిసిటీ ఎక్విప్మెంట్ ద్వారా మనకు ఫైర్ వచ్చింది అనుకోండి, అక్కడ కూడా సింబల్ ఉంటుంది. యూ కెనాట్ స్టాప్ దట్ ఫైర్ బై యూజింగ్ ద వాటర్. మరి ఏం చూస్తామండి ఎలక్ట్రికల్ దగ్గర, దేర్ వీఆర్ యూజింగ్ ద CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్. రైట్, ఇందా మనం క్లియర్గా దాని గురించి మనం డిస్కస్ చేసాము. సో అంటే ఫైర్ ఏదైనా అవుతుంటే కనుక వాటర్తో స్టాప్ చేయొద్దు. డు నాట్ ఎక్స్టింగ్విష్ విత్ వాటర్, ఈ సింబల్ అన్నమాట. రైట్, సో ఈ యొక్క దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సింబల్స్ ఆర్ దేర్ ఫర్ దిస్ ద ప్రొహిబిటెడ్ సైన్స్. రైట్, నెక్స్ట్ చూద్దాం. సో రైట్, మ్యాండేటరీ సైన్ అండి. రైట్, ఈ సైన్స్ చాలా బాగుంటుంది మనకి. మ్యాండేటరీ సైన్, యూ హ్యావ్ టు ఫాలో దట్. See, sign is in the circular white symbol on a blue background. రైట్, ఈ కలర్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, ఏమేమి కలర్స్ ఉన్నాయి, బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉందన్నాడు. రైట్, ఇట్ షుడ్ హ్యావ్ ఏ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. దాని తర్వాత ఏమి ఉండాలండి, సర్క్యులర్ వైట్ సింబల్ ఉండాలి. సో రైట్, ఈ యొక్క సింబల్స్లో మనకి the basic concept and the important concept. Next one, first one is eye protected. Right, it's a wear. It's not weak. It's a wear. Right, wear eye protect. Right, ఇలా సింబల్ ఉంటుందండి ఒకటి, ఇలాగ ఒక సింబల్ ఉంటుంది. ఇలా సింబల్ ఉందంటే ఏంటండి, వీడు స్పెట్స్ పెట్టుకున్నాడు అనమాట. అంటే యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ ఐస్. ఎందుకంటే యూవీ రేస్ ఉండొచ్చు, రెడ్ ఇన్ఫ్రా రేస్ ఉండొచ్చు, స్పార్కిల్స్ రావచ్చు, లేదంటే కనుక వెల్డింగ్ స్పాట్స్ రావచ్చు. సో ద గ్రైండింగ్ చేసేటప్పుడు గ్రైండింగ్స్ వచ్చేటువంటి ద పార్టికల్స్ రావచ్చు మనకి. సో యూ హ్యావ్ టు వేర్. ఈ సింబల్ ఉందంటే యూ మస్ట్ వేర్ ద స్పెట్స్. హియరింగ్ ప్రొటెక్ట్ అంటే ఇయర్ ప్రొటెక్ట్. అండ్ మీరు చూడండి, చాలా బిగ్ సౌండ్స్ వచ్చేటువంటి ఇండస్ట్రీస్ ఉంటుంది. హైడ్రాలిక్ సిస్టమ్ ఆన్ అవుతూ ఉంది అనుకోండి, హైడ్రాలిక్ దగ్గర హ్యూజ్ సౌండ్లు వస్తూ ఉంటుంది. మీరు స్టీల్ ప్లాంట్స్లో కూడా సమ్ ఆఫ్ SMS డివిజన్స్ ఇలాంటివి కొన్ని ఉంటుంది, అక్కడ హ్యూజ్ సౌండ్లు వస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటి డివిజన్స్లో మనం ఎక్కువ టైం ఉంటే లాసింగ్ ఆఫ్ ఇయర్నెస్ అనేది అవుతుంది. అంటే వినికిడినే మనం పోతుంది. ఫర్ దట్ యూ హ్యావ్ టు వియర్ ప్లగ్స్ యూజ్ చేయాలి, ఆర్ ద మగ్స్ యూజ్ చేయాలి. సో అలాంటప్పుడు సింబల్ ఇదిగోండి, ఇది చూపిస్తాడు ఈ సింబల్. ఇది చూసరి కనిపించింది కదా, వియర్ ప్రొటెక్షన్. నెక్స్ట్ చూడండి, వియర్ హెడ్ ప్రొటెక్షన్ అంటే హెల్మెట్ యూజ్ చేయాలి. సపోజ్ మీరు షెడ్యూల్లోకి వెళ్తున్నారండి, ఈఓటీ క్రేన్స్ మూవ్ అవుతూ ఉన్నాయి. ఈఓటీ క్రేన్స్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఏదైనా సరే స్లిప్ అవటం ఛాన్సెస్ ఉంటుంది. ఆ కండిషన్లో యూ హ్యావ్ టు వేర్ ద హెల్మెట్. అండ్ అలానే మీరు చూడండి, మైన్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. రైట్, వాళ్ళకి ఏంటంటే స్పేస్ ఉండదు. సడన్గా ఇట్లా నుంచున్నారు అనుకోండి, హెడ్ వెళ్ళిపోయి దాని మీద పైన ఉన్నటువంటి మైన్స్కి టచ్ అయ్యి హెడ్ ఇంజ్యూరీ అవుతుంది. రైట్, అప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు వేర్ ద హెల్మెట్ వాడుకుంటే హెడ్ అనేది ప్రొటెక్షన్ ఉంటుంది అట్లా. నెక్స్ట్ సింబల్స్ చూద్దాం. సో వియర్ హ్యాండ్ ప్రొటెక్షన్. రైట్, ఈ సింబల్ ఉంటుందండి. ఈ సింబల్ అంటే హ్యాండ్కి గ్లౌజెస్ అనేటువంటిది మనం వియర్ చేయాలి. రైట్, లేదంటే సమ్ ఇంజురీ, సమ్ హజార్డ్ అనేది. హజార్డ్ అంటే ఏంటండి, హజార్డ్ అంటే అపాయం. సమ్ హజార్డ్ అనేటువంటిది అక్కడ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, యూ షుడ్ వియర్ ద హ్యాండ్ ప్రొటెక్షన్. నెక్స్ట్ చూడండి, కొన్ని ఇండస్ట్రీస్లో, ఎస్పెషలీ బల్క్ డ్రగ్స్లో, ఫార్మా ఇండస్ట్రీస్లో
కొన్ని డేంజరస్ ఫ్యూమ్స్ వస్తూ ఉంటుంది అనమాట. రైట్, కెమికల్ ప్లాంట్లో మనకి చాలా డేంజరస్ ఫ్యూమ్స్, అమ్మోనియా ఫ్యూమ్స్, ఇలాంటి సమ్ డేంజరస్ ఫ్యూమ్స్ వస్తూ ఉంటాయి. వాటిని కనుక బ్రీత్ చేసామనుకోండి లంగ్ క్యాన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, ఆర్ ఎనీ హెల్త్ డిఫెక్ట్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి ప్లేసెస్లోకి వెళ్తున్నప్పుడు మనం మాస్క్ వేర్ చేయాలి. రైట్, వీ హ్యావ్ టు యూజ్ ద మాస్క్. ఆ సింబల్ ఇది. రైట్, వీఆర్ రైట్ రెస్పిరేటర్ అని చెప్పేసి అని ఈ యొక్క సింబల్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, వీఆర్ ఫుడ్ ప్రొటెక్షన్. ఇండస్ట్రీస్లో మనం వర్క్ చేస్తున్నామంటే అండి తప్పనిసరిగా సేఫ్టీ షూస్ వేసుకోవాలి. రేపు మీకు ఇండియన్ రైల్వేస్లో జాబ్స్ వచ్చినాయి అనుకోండి, ఇండియన్ రైల్వేస్లో మనకి షెడ్లు ఉంటూ ఉంటాయి, పెద్ద పెద్ద షెడ్స్ ఉంటూ ఉంటాయి కదా. సో దట్ షెడ్యూల్లో మీకు అపాయింట్మెంట్ ఇచ్చారనుకోండి, షెడ్యూల్లో తప్పనిసరిగా వీఆర్ ద షూస్ అనేటువంటిది, ద సేఫ్టీ షూస్ అనేది వాడాలి. ఈవెన్ అసిస్టెంట్ లోకో పైలట్స్ కూడా ట్రైన్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు స్టోన్స్ మధ్య మీరు నడుస్తూ ఉండేటప్పుడు కూడా సేఫ్టీ షూస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద వీఆర్ ఫుడ్ ప్రొటెక్షన్. అంటే ఈ సింబల్ ఉందనుకోండి మీరు ఫుట్ అనేటువంటిది యూజ్ చేయాలి. నెక్స్ట్ చూద్దాం, యూజ్ అడ్జస్టబుల్ గార్డ్. ఈ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎగ్జామినేషన్లో మీరు మోడల్ పేపర్స్ కనుక రాస్తూ ఉంటే ఇలాంటి మీకు నంబర్ ఆఫ్ బిట్స్ అనేటువంటిది ఫామ్ చేస్తూ ఉంటున్నాడు. సో ఇండస్ట్రీస్లో మీకు చూడండి మెకానికల్ మిషన్స్ ఉంటూ ఉంటుంది, షార్ప్ ఎడ్జెస్ ఉంటూ ఉంటుంది, షార్ప్ టూల్స్ ఉంటూ ఉంటుంది, అండ్ షార్ప్ గేరింగ్ సిస్టమ్స్ ఉంటూ ఉంటుంది. దానికి సమ్ సేఫ్ గార్డ్స్ని మనం ప్రొవైడ్ చేయాలి. అప్పుడు ఏంటంటే యాక్సిడెంట్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. దాని మీన్ యూజ్ అడ్జస్టబుల్ గార్డ్స్. ఇది యూజ్ అడ్జస్టబుల్ గార్డ్స్. నెక్స్ట్ చూడండి, మనం ఒక ప్లేస్కి వెళ్ళామండి. రైట్, ఒక ప్లేస్కి వెళ్ళాము, ద మెకానికల్ కాంపోనెంట్స్ కావచ్చు, లేదంటే ద ఎక్విప్మెంట్స్ కావచ్చు, మనం సమ్ వర్క్ చేసి బయటకు వచ్చాం. అక్కడ ఒక సింబల్ ఉంటుంది, ఏమన్నా ఇలా ఉంటుంది సింబల్, హ్యాండ్ వాష్ హ్యాండ్ అని. రైట్, ఇలా ఒక సింబల్ ఉంటుంది. ఈ సింబల్ ఉందంటే మీరు మీ హ్యాండ్స్ని వాష్ చేసుకోండి ఫస్ట్ అని చెప్పేసి మీనింగ్. రైట్, వీ హ్యావ్ టు ఫాలో దిస్ సైన్స్. నెక్స్ట్ చూడండి, వియర్ సేఫ్టీ బెల్ట్. సో మీరు చూడండి హైట్ ప్లేసెస్లో కానీ మనం వర్క్ చేస్తూ ఉన్నాం అనుకోండి, హైట్ ప్లేసెస్లో కొంతమంది పెయింటింగ్ గీస్తూ ఉంటారు, సమ్ హైట్ ప్లేసెస్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు సడన్గా కనుక కింద పడిపోయారు అనుకోండి డెత్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో అక్కడ ఈ యొక్క సింబల్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట. రైట్, వియర్ సేఫ్టీ బెల్ట్ అనేటువంటి సింబల్ ఉంటుంది. ఈ సింబల్ ఉందంటే కనుక మీరు యూ హ్యావ్ టు వియర్ ద బెల్ట్. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, వార్నింగ్ సైన్స్ వచ్చేసి. రైట్, వార్నింగ్ సైన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. వార్నింగ్ సైన్స్లో మనకి చూడండి, రైట్, వార్నింగ్ సైన్ ఎప్పుడు కూడా ట్రయాంగులర్ ఇన్ షేప్లో ఉంటుంది. సో రైట్, వార్నింగ్ సైన్ ఎప్పుడు మీరు చూడండి అన్నీ కూడా ట్రయాంగిల్ షేప్లోనే ఉన్నాయి. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, బోర్డర్ అండ్ సింబల్ బ్లాక్ కలర్లో ఉంటుందండి. చూడండి బోర్డర్, రైట్, ఇది బోర్డర్ కదా, అండ్ ఇది సింబల్ కదా, ఇది బోర్డర్ అండ్ ఇది సింబల్ కదా. సో బోర్డర్ అండ్ సింబల్ బోత్ ఆర్ ఇన్ ద రెడ్ బ్లాక్ కలర్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అని చూసారా, రెడ్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఎల్లో కలర్లో ఉంటుంది, ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. దీనికి రెడ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఇన్ ద ఎల్లో కలర్. సో ఐఎమ్ షూర్ 3 బిట్స్ చాలా ఇంపార్టెంట్. 3 బిట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, మనకు అడగటం అనేటువంటిది జరుగుతుంది. ఇవి వార్నింగ్ సైన్స్. సో విల్ సీ వన్ బై వన్. చూడండి టాక్సిక్ హజార్డ్ అండి. ఇలా ఉన్నాడు అనుకోండి ఒక పర్సన్, రైట్, ఒక పర్సన్ ఇలా ఉన్నాడు అనుకోండి, ఇది చూడండి, ఇది ఈజ్ లుకింగ్ లైక్ ఎ డెవిల్. సో ఇలా అంటే బొమ్మను చూస్తేనే మనకి భయంకరంగా ఉండాలన్నమాట. అందువల్ల దీన్ని టాక్సిక్ హజార్డ్ అంటే ఇక్కడ ఏదో మొత్తానికి విషపూరితమైనటువంటి ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి దీని మీనింగ్. రైట్, సంథింగ్ ఈజ్ దేర్ విచ్ కెన్ బి పాయిజనస్ టు యూ.
సో దీని మీనింగ్ ఇది అనమాట. నెక్స్ట్ చూడండి రిస్క్ ఆఫ్ ఫైర్, రైట్, ఇక్కడ ఫైర్ ఉండడానికి ఛాన్స్ ఉంది, రైట్, జాగ్రత్తగా ఉండండి అని, రైట్, ఫైర్ అవడానికి ఛాన్స్ ఉంది అనేటువంటి ప్లేస్లో ఈ సింబల్ ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం రిస్క్ అండ్ ఎలక్ట్రిక్ షాక్. ఇదండి, ఇది వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రిక్ షాక్ అవడానికి రిస్క్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసాను. నెక్స్ట్ చూడండి ఇది లేజర్ బీమ్. ఇవ్వండి, ఇది చూసారా, ఇది ఎక్స్ట్రా ఉంటుంది మనకి, ఇది లేజర్ బీమ్, రైట్, ఇలా సింబల్ ఉంటుంది లేజర్ బీమ్. సో ద కరోజన్ సబ్స్టెన్సెస్, కరోజన్కి ఇది, రైట్, రిస్క్ ఆఫ్ అయోనైజేషన్ రేడియేషన్. సో మీరు హాస్పిటల్స్కి వెళ్ళినా ఏదైనా స్కానింగ్లకి వెళ్ళినా అలాంటి ప్లేస్లో కూడా ఇదే ఉంటుందండి, రైట్, రేడియేషన్ ఎఫెక్ట్ ఉంది, జాగ్రత్త అని. రైట్, మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ ఉండేటువంటి ప్లేసెస్లోకి వెళ్ళినా, సో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎన్ఎఫ్సి లాంటి ప్లేసెస్కి వెళ్ళినా ఇలాంటి రేడియేషన్ సింబల్స్ మనకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. సో ఈ బిట్ అండి, బిట్ మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన బిట్ అండి, రైట్, జనరల్ వార్నింగ్ డేంజర్, రైట్, జనరల్ వార్నింగ్ డేంజర్ సైన్ అనమాట. ఈ బిట్ మనకి ఎన్నో టైమ్స్ అడిగాడు, రైట్, జనరల్ వార్నింగ్ రిస్క్ ఆఫ్ డేంజర్. నెక్స్ట్ చూడండి రిస్క్ ఆఫ్ ద ఎక్స్ప్లోజన్, రైట్, ఎక్స్ప్లోజన్ అవడానికి ఛాన్స్ ఉందని చెప్పిన సింబల్, రైట్, ఓవర్ హెడ్ హజార్డ్ అంటే ఏదో ఒకటి పడడానికి ఛాన్స్ వస్తుందని చెప్పి, రైట్, ఆ సింబల్ అనమాట. నెక్స్ట్ చూడండి రైట్, ఫోర్ క్లిఫ్ ట్రక్, రైట్, ఫోర్ క్లిఫ్ యొక్క ద ట్రక్ అనేటువంటి సింబల్ ఇలా ఉంటుంది మనకి. సి రైట్, ఓవర్ హెడ్ లోడ్, ఫ్రాగిల్ రూఫ్. సో ఒక పర్సన్ సమ్ హైట్లో మనకి నడుస్తున్నాడు అనుకోండి, ఇట్లాగా రూఫ్లో కనుక నడుస్తున్నాడు అనుకోండి, స్లిప్ అవడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి దాని మీనింగ్ అన్నమాట. సో ఈ సైన్స్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, రైట్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే, రైట్, ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఏముందని మనకి ఫస్ట్ ఎయిడ్ పాయింట్, సో దట్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది, ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉంటుంది. ఇది మనకి ఇన్ఫర్మేషన్ సైన్ అనమాట. సో ఇది ఎప్పుడు కూడా స్క్వేర్ షేప్లో ఉంటుంది, దెన్ వైట్ సింబల్ ఉంటుంది, దెన్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, రైట్, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది దీనికి. సో ఇది మనకి 4 టైప్స్ ఆఫ్ ద సింబల్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ చూద్దాము పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. సో దట్ ఇవేముంటాయండి, ఏంటంటే దీన్ని ఏమొచ్చేసరికి PPE1 అంటే ఇట్లా అనమాట సింబల్, రైట్. PPE1 అనుకోండి అది హెల్మెట్ అవుతుంది. అలానే మీరు చూడండి PPE2 అనుకోండి అది సేఫ్టీ ఫుట్వేర్ అవుతుంది. అదే కానీ చూడండి PPE3 అనుకోండి అది రెస్పిరేటరీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అవుతుంది. అంటే అడుగుతారన్నమాట వాట్ ఈజ్ PPE1 అంటే ద పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, అంటే 1 అంటే ఏంటి, లేదా హీ మే బి ఆస్కింగ్ లైక్ దిస్ PPE5 ఈజ్ ఏ, రైట్, ఏమవుతుందండి ఇది అవుతుంది 5. సో ఇది 3 అయింది కదా, ఇది 4 అయింది. ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్ ప్రొటెక్షన్. నెక్స్ట్ చూడండి ఐ అండ్ ఫేస్ ప్రొటెక్షన్, అది PPE5 అవుతుంది. నెక్స్ట్ చూడండి ప్రొటెక్టివ్ క్లాతింగ్ అండ్ ఓవరాల్, ఇది వచ్చేసరికి PPE6 అవుతుంది. ఇది PPE5, ఇది PPE4 ఇలా. సో PPE7 వచ్చేసరికి ఇయర్ ప్రొటెక్షన్ అవుతుంది. అండ్ ద PPE రైట్ 8 వచ్చేసరికి సేఫ్టీ బెల్ట్ హార్నెస్ అవుతుంది, రైట్. ఏదైతే కనుక ఇందాక హైట్లో మనకి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు హార్నెస్ని వేర్ చేయాలనుకుంటున్నామో ఇవి. అంటే ఇవి ఎందుకంటే మనకి స్టాండర్డ్స్ అన్నమాట. అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, 3 అంటే ఏంటి, ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవి కాకుండా మీకు
రైట్ ఇవి కాకుండా చూడండి, సో ఇవి కాకుండా రైట్ సేఫ్టీ అనే లేత్ మిషన్, సేఫ్టీ అనే రైట్ గ్రైండింగ్ మిషన్, సేఫ్టీ ఆన్ ద ఎలక్ట్రిసిటీ, ఈ ఒక 3 కూడా ఉంటుంది. రైట్ సేఫ్టీ ఆన్ ద లేత్ మిషన్. ఒక వర్కర్ లేత్ మిషన్ వర్క్ చేస్తున్నాడండి, అతని సేఫ్టీ ఎలా ఉంది? ద ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రైట్ లేత్ మిషన్లో మనకి 4 జా చెక్ 3 జా చెక్ అని కొన్ని చెక్స్ ఉంటాయి. ఆ చెక్ ఏం చేస్తుంది? వర్క్ పీస్ని స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది. ఆ యొక్క 4 జా చెక్ని మనం అడ్జస్ట్ చేయడానికి వీఆర్ యూజింగ్ వన్ కీ, దాన్ని మనం చెక్ కీ అంటాం. సో మరి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ యొక్క చెక్ కీని యూజ్ చేసి 4 జా చెక్ని సెట్ చేసిన తర్వాత ఆ యొక్క చెక్ కీ అనేది దాని మీద పెట్టేస్తారు. రైట్ 4 జా చెక్ మీద పెట్టేసి మిషన్ ఆన్ చేస్తారు. దాని ఏమవుతుందండి? ద చెక్ కీ ఏదైతే ఉందో దట్ విల్ కమ్ టు ద ఫేస్ ఆఫ్ ద వర్కర్. సో ఇట్ ఈస్ మ్యాండటరీ టు నో దట్ ఆఫ్టర్ సెట్టింగ్ ఆఫ్ the 4 jaa check or 3 jaa check, the check key should not be placed on the body of the 4 jaa check or 3 jaa check. It should be placed on the toolbox only. అది ఫస్ట్ ప్రివెన్షన్ అంటే. నెక్స్ట్ ఏంటంటే లేత్ మిషన్ ఆపరేట్ చేసేటప్పుడు జాబ్ రొటేట్ అవుతూ ఉంటుంది, వర్కర్ దాని యొక్క డైమెన్షన్ చెక్ చేస్తూ ఉంటాడు. దట్ కెన్ బి లీడ్స్ ద డేంజరస్, దట్ కెన్ బి లీడ్స్ ద యాక్సిడెంట్. అందువల్ల ఏంటంటే ఇఫ్ యూ వాంట్ చెక్ ద డైమెన్షన్ ఆఫ్ ద వర్క్ పీస్ యూ హ్యావ్ టు స్టాప్ ద లేత్ మిషన్. సో ద లేత్ మిషన్ స్టాప్ చేసి యూ హ్యావ్ టు చెక్ ద డైమెన్షన్. సో ఫ్రెండ్స్, ద పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ద లేత్ మిషన్ he should not see the dimension of the job while working of the lathe machine. Then the person who is operating the lathe machine has to wear the apron. లేదనుకోండి షర్ట్స్ లూజ్ షర్ట్ ఉందనుకోండి, లూజ్ షర్ట్ అనేటువంటిది మిషన్లోకి వెళ్తానికి ఛాన్సెస్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి అండి, ఏదైతే లేత్ మిషన్లో ద టైల్ స్టాక్ ఉంటుందో, ద టైల్ స్టాక్ అనేటువంటిది ద టైల్ స్టాక్ మనకి లేత్ ఆఫ్ బెడ్కి సెట్ స్క్రూ ద్వారా మనం ఫిట్ చేస్తాం. ఆ యొక్క సెట్ స్క్రూస్ని మనం చూస్తూ ఉండాలి లూజనింగ్ అవుతుందా లేదా అనేటువంటి. దిస్ మచ్ ఆఫ్ ప్రికాషన్స్ హ్యాస్ టు బి టేకింగ్ ప్లేస్ ద పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ లేత్ మిషన్. Then if you discuss about the drilling machine and the grinding machine, the only one safety is there. You should see whether the grinding wheel is the bending or not. Right, grinding wheel అనేటువంటిది ప్రాపర్గా ఉందా లేదని చెక్ చేయాలి. అది కనుక బెండ్ అయింది అనుకోండి, ఇట్ కెన్ బి లీడ్స్ ద యాక్సిడెంట్. While doing the grinding as well as drilling, you should wear the face mask. లేదంటే the particle of removing material will come and hit your eyes. ఈ సేఫ్టీ అనేటువంటిది మీరు లేత్ మిషన్లో ఫాలో అవ్వాలి. ద గ్రైండింగ్ మిషన్ అండ్ ద డ్రిల్లింగ్ మిషన్. అది మీరు చూడండి, ఎలక్ట్రికల్ సేఫ్టీ. సో వీ షుడ్ నాట్ డైరెక్ట్లీ టచ్ ద లైవ్ ఎలక్ట్రికల్ వైర్స్. లైవ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఏంటంటే హ్యాంగ్ అవుతూ ఉంటుంది అన్నమాట, వేలాడుతూ ఉంటుంది సమ్ ప్లేస్లో. యూ కెనాట్ డైరెక్ట్లీ టచ్ దట్. సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరైనా కానీ టచ్ చేశారు, మీ యొక్క తోటి వర్కర్ టచ్ చేస్తాడు, తనకి ఎలక్ట్రికల్ షాక్ కొడుతూ మీరు అబ్జర్వ్ చేశారు. వాట్ యూ హ్యావ్ టు డూ? మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఎలక్ట్రిసిటీని స్టాప్ చేయాలి. ఒకవేళ కానీ ఎలక్ట్రిసిటీ స్టాప్ చేయటం మీ హ్యాండ్లో లేదు, అది ఎక్కడ ఉందనుకుందాం.
వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు సపరేట్ ద బాడీ అండ్ లైవ్ ఎలక్ట్రికల్ వైర్. ఎలా సపరేట్ చేస్తామంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి కాంటాక్ట్ చేయకండి, మీకు కూడా షాక్ కొడుతుంది. ఏం చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ వన్ ఆఫ్ ద వుడెన్ పీస్. ఒక చిన్న వుడెన్ పీస్ ఎక్కడ ఉంటే కనుక వుడెన్ పీస్ తీసుకుని వుడెన్ పీస్తో వైర్ని మూవ్ చేయాలి. ఏదైతే లైవ్ ఎలక్ట్రికల్ వైర్ ఉందో దాన్ని మూవ్ చేయాలి. సరే వుడెన్ పీసే కనుక మీకు లేదనుకుందాం, హ్యావ్ టు యూజ్ ద క్లాత్స్ ఆల్సో. ఆ క్లాత్స్ కూడా ఏంటంటే డ్రై క్లాత్స్, ఇట్లా ఫోల్డ్ చేసి డ్రై క్లాత్ని మీరు మూవ్ చేయొచ్చు. ఒకవేళ క్లాత్ కూడా లేదండి, యూ కెన్ యూజ్ ఈవెన్ ద పేపర్స్ ఆల్సో. రైట్, ఏ పేపర్స్ అంటే డ్రై పేపర్స్, నాట్ ఏ వెట్ పేపర్స్. రైట్, డ్రై పేపర్స్ని యూజ్ చేసి మీరు ఎలక్ట్రికల్ వైర్ని, లైవ్ ఎలక్ట్రికల్ వైర్ని టు రిమూవ్. సో ఫ్రెండ్స్, లైక్ దిస్ యూ హ్యావ్ టు సపరేట్ ద బాడీ యాజ్ వెల్ యాజ్ ద లైవ్ వైర్. సపరేట్ చేసిన తర్వాత దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు చెక్ ద విక్టిమ్. రైట్, విక్టిమ్ అంటే ఎవరండి? విక్టిమ్ అంటే మనకి ఎలక్ట్రిక్ షాక్ వచ్చినటువంటి అతను విక్టిమ్ అంటే. సో దట్ విక్టిమ్ని మీరు టెస్ట్ చేయాలి. అంటే టెస్ట్ చేయడం ఏంటి? రైట్, అతని కండిషన్ ఎలా ఉందనేది. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు మూవ్ చేయాలి, అతన్ని మూవ్ అవుతున్నాడు లేదనేటువంటి చెక్ చేయాలి. సరే మూవ్ అవ్వట్లేదు, అలాంటప్పుడు ఏం చేయాలండి? లెఫ్ట్ సైడ్ నెక్ కింద యూ హ్యావ్ టు చెక్ లైక్ దిస్. 2 fingers ఇలా పెట్టాలి. ఇలా పెడితే మీకు అర్థమవుతుంది పల్స్ ఉందా, ఐ మీన్ ద పల్స్ ఉందా లేదనేటువంటి. రైట్, యూ హ్యావ్ టు చెక్. రైట్, లెఫ్ట్ సైడ్ నెక్ దగ్గర మీరు చెక్ చేయాలి ఇట్లా. రైట్, పల్స్ ఉందా లేదనేటువంటి. సపోజ్ పల్స్ కూడా లేదు, యు ఆర్ నాట్ అబ్జర్వింగ్ ఎనీ పల్స్. సో దట్ షేక్ చేయాలి, మీరు షేక్ చేయాలి. పర్సన్ హలో అని చెప్పి షేక్ చేయాలి, బట్ మూవ్ అవ్వట్లేదు. దెన్ మీరు చూడండి ఏబీసీ చెక్ చేయాలన్నమాట. అంటే ఎయిర్ ఉందా, ఏ అంటే ఎయిర్. రైట్, ఎయిర్ అనేటువంటిది తీసుకుంటున్నాడు లేదనేటువంటి. రైట్, నోస్ దగ్గర ఫింగర్ పెట్టి చెక్ చేయాలి. బి అంటే బ్రీత్, అంటే బ్రీత్ కండిషన్ ఉందా లేదని చెక్ చేయాలి. సి అంటే సర్క్యులేషన్. ఈ 3 లేవనుకోండి, అంటే దీని మీనింగ్ ఏంటంటే విక్టిమ్కి విక్టిమ్ ఎయిర్ తీసుకోవట్లేదు, బ్రీతింగ్ లేదు అండ్ సర్క్యులేషన్ లేదు. వన్స్ యూ కన్ఫర్మ్ దట్, you have to apply the CPR. రైట్, హ్యూమన్ ఈ 3 ఏదైనా సరే CPR చేయకూడదండి. రైట్, హ్యూమన్ బ్రీత్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా CPR చేయకూడదు. ఈ 3 లేనప్పుడు మాత్రమే దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ద CPR. సో దట్ CPR కూడా వన్స్ స్టార్ట్ చేస్తుంటే 48 times మీరు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలి. అలా మీరు కంటిన్యూగా అంబులెన్స్ వచ్చేంత వరకు మీరు కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సో దట్ CPR అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు డూ ద CPR when the person is not related about the ABC. రైట్, ఈ విధంగా మనకి ఇండస్ట్రీలో సేఫ్టీ, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అంటే మనం వర్క్ చేసే ప్లేస్లో మనం ఎలా సేఫ్గా ఉండాలి, మన హెల్త్ ఎలా చూసుకోవాలి. రైట్, దీని గురించి వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్, దిస్ ఈజ్ వాట్ అబౌట్ అవర్ సిలబస్. రైట్, దీంతో మనకి సేఫ్టీ, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అనేటువంటిది టాపిక్ కూడా కంప్లీట్ అయింది.